1:50 ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2 ఏళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని అప్పటి నుంచి ప్రిపరేషన్కు సమయం ఉందన్నారు. డిఎస్సి వాయిదా వేయాలని రాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. 10 ఏళ్లుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారని తెలిపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారని, పార్టీలో ఉద్యోగం ఇవ్వలేదని, ఒకరు దీక్షకు దిగారని, దీక్షకు దిగిన వాళ్ళు ఎవరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ కావట్లేదన్నారు. గవర్నమెంట్ 2022లోనే 1:50 గ్రూప్ 1లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని తీసుకుని ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు. ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు, నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కోర్టుల పరీక్షలు రద్దు చేసినాయి. సేమ్ గైడ్లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు 1:100 బిలో అంటున్నారు. 1% కూడా నష్టం లేదు, కష్టం లేదు. 1:50 బదులు 1:100 బిలవడానికి. కానీ 1:100 పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా 1:50 పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు 1:100 పిలుస్తా నువ్వు రిజల్ట్ ఇస్తే నువ్వు ఫండమెంటల్స్కి నువ్వు అగెనెస్ట్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మొదటికి వస్తా 2011లో మొదలుపెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2024లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం. 12-13 ఏళ్ళు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రోజు 21-22 ఏళ్ళ పిల్లగాడు ఈరోజు 34 ఏళ్ళకు వచ్చిండు. గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం వచ్చి కోచింగ్ సెంటర్లు వెళ్ళి ఇక్కడనే తిరిగి వాడికి నిజంగా వాడి యుక్త వయసు అంతా కోచింగ్ సెంటర్ల దగ్గరనే అయిపోయింది. ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం, ఇక్కడ ఉంటే 10 ఏళ్ళు పని చేయకుంటూ ఉంటే పని చేద్దామన్న ఓపిక కూడా పోద్ది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకెళ్తున్నాము. కొంతమంది అనుకోవచ్చు 1:50 లాగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మీకు తెలుసు జేఎన్టీయూ పర్టికులర్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వాలి, ఎన్ని సెంటర్లలో ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఎన్ని బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎవరు ట్రైన్ చేయాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు మీకు ఇన్విజిలేటర్స్గా ఉండాలి, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాక సడన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎట్లా విద్యార్థుల యొక్క జీవితాలతోనే మన విధానాలు దుందుడుకుగా మార్చుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది ఆలోచన చేయాలి. ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు. మళ్ళోసారి ఏది పోస్ట్ పోన్ చేసినా 10 ఏళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే. ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పకడ్బందీగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది.